మొన్నే మోంతా తుఫాన్ వచ్చింది. రైతాంగం అతలాకుతలం అయిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళకి చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో లక్షలాది ఎకరాలు పోయినాయి. చేతికి వస్తుందన్న పంట దెబ్బతిని ప్రభుత్వం సాయం అందుతుందన్న ఆశ నిరాశై ఏం చేయాలో తెలియని అయోమయంలో రైతాంగం ఉంది. అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తుందేమో, తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే వాళ్ళు నవ్వాలా, జాలిపడాలా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితి. ఒక పేపర్లో ఏం రాస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది, పరిపాలన రాబోతోంది. ఇంకో పత్రికలో ఏదో నెంబర్ 1 అందమైన ఫోటోలు, రంగురంగులు చూసిన వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడిపోతున్నట్టు బిల్డప్. ఎప్పటి నుంచి వింటున్నాము అసలు ఇవి? ఇప్పుడు మొన్న ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు. కాశీబొగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి ఒక 20 మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు. లండన్ నుంచి మా నాన్నగారు వచ్చాక అప్పుడు ఈ టెంపుల్స్ నిర్వహణకి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. మరి మోంతా తుఫాను బాధితులు ఏంటి అని అంటే ఎవడన్నా పొలంలో ఎక్కడ పోయిందో చూసి రాస్తారు. కానీ ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది, నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట. సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట. ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనరంట. ఇలాంటి కొత్త విచిత్రమైన నిబంధనలు. పోనీ లండన్ నుంచి వచ్చాక ఏమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు. లండన్ బాబు గారు వచ్చారు, వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడారంట నిన్న. చాలా ఆశ్చర్యం. అసలు డేటా లేకుండానే ఇన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా? పోనీ మీకు డేటా అని రకరకాలు మాట్లాడతారు కదా. ఈ మధ్యన ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఏఏ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, అరక వ్యాలీ అంటారు, మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా. అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు. ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు. ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు. అసలు మీరు వచ్చినప్పటి నుంచి 16 నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే డేటా లేదు. ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడో దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి? డేటా ఆధారిత గవర్నెన్స్ అంట. ఒక విషయం మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తున్నా. స్థానిక స్వపరిపాలన, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి ఒక విజన్కి, ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. వాళ్ళు చూసా పేపర్లో, నిన్న టీవీలోను, సచివాలయానికి పేరు మారుస్తున్నాము, విజన్ యూనిట్ అని పెడుతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా.
ఎస్, అది జగన్ విజన్ యూనిట్. ఈ దేశం మొత్తం గుర్తించిన జగన్ విజన్ యూనిట్ అది. సచివాలయం అనేది ఒకటి పెట్టాలని, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు నియమించాలని, క్షేత్రస్థాయిలో సేవలు ఇంటి ముంగిటి తీసుకెళ్ళి అందించాలని, దానికోసం ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండాలని, దానికోసం వివిధ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో ఉండాలని, ప్రతి 2000 మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఒక యూనిట్గా పరిపాలన సాగించిన జగన్ ఇవాళకే కాదు ఏ వాళ్ళకి కూడా 100% స్థానిక స్వపరిపాలనకి మార్గదర్శి. మీరు పేరు మార్చొచ్చు. ఇప్పుడు సచివాలయానికి ఏదో విజన్ యూనిట్ అని పెడతాం నిన్న చెప్పి మళ్ళీ ఏమనుకున్నారో తెలీదు, రాత్రికి రాత్రి మళ్ళీ ఇవాళ పేపర్లో విజన్ యూనిట్ అన్నాం కానీ ఇంకా పేరు పూర్తిగా పెట్టలేదు అని. మీరు పేరు ఏదైనా పెట్టండి, అది జగన్ విజన్ యూనిటే. మీరు ఆరోగ్యశ్రీ పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? పోనీ మీరు ఆర్టీసీకి పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? మీరు అమ్మఒడికి పేరు మార్చారనుకోండి, ఇవాళ ఏమని పిలుస్తున్నారు? మీరు రైతు భరోసాకి పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? ఇవన్నిటినీ ప్రజల కోసం సృష్టించిన వాళ్ళ పెట్టిన పేర్లే పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సచివాలయం పేరు మార్చినా కూడా అది జగన్ విజన్ యూనిటే, అది సచివాలయమే. ఎన్నాళ్ళకి క్షేత్రస్థాయిలో ఇలా ఒక సచివాలయం ఆధారంగా పరిపాలన ఇలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నందుకు మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందనే విషయాన్ని అర్థం చేసుకోమని మేము అర్థం చేసుకున్నామని చెప్తా ఉన్నాం. పేరైతే మార్చవచ్చు కానీ సృష్టించిన వాడిని మార్చగలుగుతారా? వ్యవస్థను సృష్టించిన వాడిని ఇలా చేయగలుగుతారా? వాళ్ళ పేపర్లో చూస్తే మంత్రుల పనితీరు మెరుగుపడాలి, ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలి, అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. సేమ్ స్టోరీ, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ డైరెక్షను, సేమ్ డైలాగ్స్. ఇప్పుడు కాదు, 96లో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడో, వాళ్ళ సొంత మీడియాలో ఏ హెడ్లైన్లు పెట్టారో ఇవాళ అయ్యే పెడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఆ పార్టీలో క్షేత్రస్థాయి నాయకులు పనితీరు మార్చుకోవాల్సింది పైనున్న పెద్దలు అని. సేమ్ హెడ్లైన్లు, మళ్ళీ హెడ్లైన్ల కోసం, అందమైన ఫోటోల కోసం తప్ప నిన్న ఏం మాట్లాడామో దాన్ని ఫాలో అప్ ఏంటి అనేది ప్రభుత్వానికి ఏమన్నా అర్థమవుతుందా? అసలు గుర్తుంటుందా? ఎవరన్నా ఏదైనా మాట్లాడితే బురద జల్లడం, కేసులు పెట్టడం.